Slowly deep breath in. Today class is Yoga Nidra for purification of mind, body, soul, as well as your impurities, your disorders, your diseases you have to observe within your this class. This class is purification of body, ailments. మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ నయం చేసుకోవడానికి ఇట్ విల్ ప్యూరిఫై. దట్స్ వై యూ హ్యావ్ టు కాన్సన్ట్రేషన్ ఆన్ మై వర్డ్స్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ బాడీ. ఆన్ యువర్ బాడీ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఐఎమ్ సే. నేను కొన్ని ప్రదేశాల్లో మీ శరీర భాగాలన్నీ చూపిస్తుంటాను, వాటిని మీరు జాగ్రత్తగా అలా చూడండి. మీరు చూస్తూ ఉంటే దాని మీద బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. కాన్సన్ట్రేషన్ ఆన్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మీ శరీరంలో ఎక్కడైనా ఇంప్యూరిటీస్, శరీరంలో ఇబ్బందులు ఉంటాయి, మీ శరీరాన్ని మీరే ప్యూరిఫికేషన్ చేసుకోవచ్చు. యోగ నిద్రలో దట్ ఈస్ స్పెషల్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ హోల్ బాడీ. Now you have to concentrate tip of the nose region. Have a deep breath in, breathe out. Now anywhere in your body rigidness or stiffness is there, you have to shake your body. మీ శరీరాన్ని నెమ్మదిగా కదిపి షేక్ చేసుకుంటే అక్కడ ఫ్రీ అయిపోతుంది. అది ఈ క్లాస్ బిగిన్ చేసిన తర్వాత మరి ఇంకెక్కడ షేక్ చేయకండి, బాడీని కదపొద్దు. మీ కనుగుడ్లు కానీ కళ్ళు కానీ మీ శరీరం కానీ ఏ భాగాన్ని కదపొద్దు. డోంట్ షేక్ యువర్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. నౌ షేక్ ఇట్ అండ్ ఫ్రీలీ పుట్ ఇట్ యువర్ బాడీ ఆన్ ఫ్లోర్. నేలపైన ప్రశాంతంగా హాయిగా ఉంచండి మీ శరీరాన్ని. మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ ప్రదేశంకి వెళ్ళేటప్పుడు మీరు అక్కడ మానసికంగా దృష్టి పెట్టి లాంగ్ డీప్ బ్రీత్ చేయండి, లాంగ్ డీప్ బ్రీత్ అవుట్ చేయండి. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. రెడీ. నౌ యోగ నిద్ర క్లాస్ రెడీ. నౌ slowly take long breath in. Slowly take long deep breath out. Concentration on your breath in, breath out. శరీరాన్ని మీరు ఒకసారిలాగా టాప్ టు బాటమ్, తల పై భాగం నుంచి కాళ్ళు వేలు వరకు చివరి వరకు ఒకసారిలా చూడండి. మీరు మీ శరీరం అంతా హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ బాడీ. మీ శరీరం రిలాక్స్ అవుతుంటుంది, అలా చూడండి. ఇప్పుడు మీరు ఒక చిన్న సంకల్పం చేసుకోండి. యూ హ్యావ్ టు ప్రేయర్ గాడ్ వాట్ యు హ్యావ్ సఫరింగ్స్. మీ శరీరంలో రుగ్మతలు ఏవైతే ఉన్నాయో దాన్ని నయం చేసుకోవాలని ఒక్కసారి మీరు భగవంతుడిని ప్రార్థించండి. మీ శరీరంలో ఉన్నట్టు రుగ్మతలు మీరు చక్కగా ఆరోగ్యవంతమైన శరీరాన్ని ప్రసాదించమని, మీకున్న శరీరంలో ఉన్నటువంటి బాధలు, ఇతి బాధలు, మీ శరీరంలో ఏమైనా డిఫాల్ట్స్ ఉంటాయి, ఫంక్షనింగ్ డిఫాల్ట్స్, మీ శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని నయం చేసుకోవాలని ఒక్కసారి మీరు భగవంతుని ప్రార్థించండి. Now slowly bring your awareness on your right leg, end of the right leg, toe, big toe. Concentration on that place. Deep breath in, breath out. Right leg, big toe, second toe, third toe, fourth toe, fifth toe. All 5 toes you have to observe. మీ కుడికాలు 5 వేళ్ళను ఒకసారిలా చూడండి. లోపల పైన సందుల్లో కూడా చూడండి.
inner side, outer side, in middle side, in gaps also you have to observe. Upper part of the feet, కాలి మడమ పై భాగము, అరిపాదం కింద భాగము. ఒకసారి లాంగ్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. అరిపాదం మొత్తం అంతను. టోటల్ హోల్ డౌన్ ఫీట్ ఆఫ్ ది రైట్ లెగ్. Now slowly bring your awareness on your ankle region. కాలు గుత్తిమండ, కాలు పాదము, లెగ్ కలిసే ప్రదేశంలో ఒక్కసారి అలా కాన్సన్ట్రేషన్ చేయండి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ లాంగ్ డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. Now slowly bring your awareness on your calf muscle, కాలు పిక్క భాగము, whole calf muscle you have to observe. Front side, back side, sides also you have to observe calf muscle and bones on that place. Slowly bring your awareness on your knee joint. Whole knee rounds you have to front and back and side and inside and outside you have to observe your knee joint. You have to observe with your breathe in breathe out also on that place. Slowly bring your awareness on your right thigh, inner side, outer side, down side and upper side. Whole thigh you have to observe. కుడి కాలు తొడ భాగాన్ని మొత్తంగా అలా చూడండి, పరికించండి మీ మనసుతోనే. Now slowly bring your awareness on your thigh, the buttocks region. కటి భాగము, bring your awareness on hip region, joint right side. Now whole right leg, see కటి భాగం నుంచి కాలు చివరి భాగం వరకు, hip region to ending of the feet, toes, end of the toes వరకు అలా చూడండి. On your left side leg, end of the toes కి వెళ్ళండి. రైట్ లెఫ్ట్ లెగ్ బిగ్ టో, సెకండ్ టో, థర్డ్ టో, ఫోర్త్ టో, ఫిఫ్త్ టో. మీరు ఎవ్వరు కూడా నిద్రలోకి జారుకోకూడదు. మీరు ఎరుకులో నిద్ర, నిద్రలో ఎరుక. అవేకెన్ స్లీపింగ్. మీరు నిద్రలో మెలకువలో ఉండాలి, మెలకువలో నిద్ర చేయాలి. ఈ బాడీ పార్ట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ యొక్క బాడీ పార్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఆల్ టోస్ యు హావ్ inside, outside and upper side and lower side. Now slowly bring your awareness on your upper part of the feet, down part of the feet. అరిపాదం కింద మొత్తంగా చూడండి. కాలి మడమ, సోల్ రీజన్, ankle region you have to observe.
calf muscle, left side, left leg calf muscle region, whole calf muscle, పిక్క భాగము, కాలు పిక్క భాగాన్ని ఒకసారి అలా చూడండి. Now slowly bring your awareness on your knee joint, left leg, ఎడమ కాలి మోకాలను ఒకసారి అలా చూడండి. All the sides, inner side, upper side, lower side, outer side. Slowly concentration, deep breathe in, breathe out on that place. Concentrate. Slowly bring your awareness on your thigh muscle, left leg thigh region, whole thigh you have to observe. Inner side, outer side, upper side, lower side, you have to observe. మీ తొడ భాగాన్ని మొత్తంగా చూడండి. మీ తొడ భాగం అంతటిని అలా చూడండి. స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఆన్ యువర్ లెఫ్ట్ బటాక్, ఎడమ బిరుద పైన ఒకసారి అలా చూడండి. Left hip region, slowly bring your awareness on our left hip region. ఎడమ వైపు ఉన్న కటి భాగాన్ని చూడండి. Now have to observe whole left leg, hip to top end of the toes. కాలు చివరి భాగం నుంచి, వేలు చివరి భాగం నుంచి హిప్ వరకు అలా చూడండి మనసుతో. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి లెఫ్ట్ లెగ్ పైన. లెఫ్ట్ లెగ్ పైన బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. నౌ హోల్ బోత్ లెగ్స్ ఒకసారి అలా చూడండి. మీ లెఫ్ట్ లెగ్, both legs, right and left leg, you have to concentrate. Push in, breathe in, breathe out. Both legs are relaxed well. Slowly bring your awareness on both legs, feet, lower part of the feet. You have to purify. Who are suffering with sugar, diabetics, some problems will here comes later on. That problems is nervous system. That nervous system you have to activate with your manas. Purify. మీ నర్వస్ సిస్టమ్ని మీరు యాక్టివేట్ చేయండి, శుద్ధి చేసుకోండి. ఎట్ ఏ టైం మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఆ ప్రదేశంలో చూస్తే, రెండు కాళ్ళలోనూ ఒకసారి అలా అబ్జర్వ్ చేస్తే మీ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ప్యూరిఫికేషన్ జరుగుతుంటుంది. అక్కడ ఆ పార్ట్లో షేక్ అయినా, మీకు జలధరింపు వచ్చినా మీకు అది యాక్టివేట్ అవుతున్నట్టు లెక్క. అలాగని ఏం జరగకపోయినా అక్కడ యాక్టివేట్ అవుతుంటుంది. మీకు ఇండికేషన్ మాత్రమే. జలధరింపు వచ్చినా, షేక్ అవుతున్నా, అలాంటి లక్షణాలు కనిపించాయంటే మీకు ఇండికేషన్ స్టార్ట్ అయినట్టు. మీరు డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది. ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. అరిపాదాల్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ అంతటిని కూడా యాక్టివ్ చేయండి. టోస్లోను ఆ వేలు చివరి వరకు నర్వస్ సిస్టమ్ అంతటిని యాక్టివేట్ చేయండి. Take long deep breath in. Take long deep breath out. Your concentration only feet region. అరికాలు అడుగు భాగంలో, అరికాలు అడుగు భాగంలో, feet lower part, you have to observe. It will purify your whole body as well as your nervous system. Your 72,000 nadis system in our body. That all nadis you have to activate.
మీ యొక్క నర్వస్ సిస్టమ్ 72,000 నాడీ సిస్టమ్ని కూడా మీరు యాక్టివేట్ చేయండి. Slowly bring your awareness on your cookies, end of the tailbone, spinal cord, end of the spinal cord. You have to come your awareness. On that place, Mooladhara chakra. On that place, Mooladhara chakra is there. You have to see, concentrate. Who are suffering with piles problems, they have to concentrate. మలబద్ధకంతో ఎవరైనా బాధపడితే అక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. దట్ ఈస్ భూతత్వ. మూలాధార చక్ర ఈస్ భూతత్వ. సాలిడ్ సిస్టమ్ కంట్రోల్స్ ఇన్ హియర్. You have to take long breath in, long breath out. You have to concentrate, Mooladhara chakra. Slowly bring your awareness in Swadhisthana chakra. మీక పొత్తి కడుపు, స్పైనల్ కార్డ్ భాగంలో పొత్తి కడుపు ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ భాగంలో ఒకసారి అలా కాన్సన్ట్రేషన్ చేయండి. మీ యొక్క పొత్తి కడుపుని, అబ్డామెన్ ఒకసారి అలా కాన్సన్ట్రేషన్ చేయండి. ఆల్ ఉమెన్ ఆర్గాన్స్, ఉమెన్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్స్. మీరు పిల్లల తల్లులు కావాలన్నా మీ యొక్క గర్భసంచి, మీ యొక్క ఫిలోపియన్ ట్యూబ్స్, మీ యొక్క యూటరస్, మీ యొక్క ఉమెన్ ఆర్గాన్స్ అన్నీ కూడా జననేంద్రియాలు, అంటే రీబర్త్, మీరు జనరేషన్ చేయడానికి ఉపయోగపడే ఆర్గాన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక్కసారి అలా చూడండి. మీ ట్యూబ్స్లో, ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ బబుల్స్ కానీ ఉంటే చాలా ఇబ్బంది పడతాయి. మీ ప్రెగ్నెన్సీకి కానీ, లేకపోతే మీ డిశ్చార్జ్ సమయంలో, మంత్లీ డిశ్చార్జ్ సమయంలో ఒకసారి అది చాలా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మనసుతో తీసివేయండి. ఒకసారి అన్నిటిని కూడా అక్కడ ప్యూరిఫికేషన్ చేయండి. మీరు వైల్ బ్రీత్ ఇన్ కాన్సన్ట్రేట్, మోర్ ఆక్సిజన్ సెండ్ టు దట్ ప్లేస్. మీ శరీరంలో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి నెమ్మదిగా ఎక్కువ గాలి పీల్చి అక్కడ అబ్జర్వ్ చేయండి. పూరక, రేచక, కుంభక, శూన్యక టైప్లో, పూరక, కుంభక, రేచక, శూన్యక స్థితిలో చేయండి. అక్కడ పూరక అంటే ఎక్కువ గాలి పీల్చండి, కొద్దిసేపు అక్కడ మనసు పెట్టి చూడండి, రిటైన్ చేసి మళ్ళీ నెమ్మదిగా గాలి విడిచిపెట్టండి. అక్కడున్న గాలి, ఆ కార్బన్ డైఆక్సైడ్తో పాటు అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి మీరు మీ మనసుతో. అలాగే శూన్యక స్థితి, గాలి పీల్చకంటే కూడా కొద్దిసేపు అలా ఉండండి అక్కడ. Now you have to observe that place. That place is now purified. చాలా హాయిగా ఉంటుంది అక్కడ, చూడండి మనసుతో. Now slowly bring your awareness on your navel region, Manipura chakra. You have to concentration middle of the navel, near your body organs, stomach organs, intestines, big and small intestines, kidneys,
gallbladder, urinary bladder. You have to concentrate urinary bladder also. అలాగే అప్పర్ పార్ట్ వెళ్ళేసరికి మీకు లివర్, ప్యాంక్రియాస్, స్టమక్. ఒక్కసారి వాటికి కూడా అలా చూడండి. హూ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటిక్ పేషెంట్స్, దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్, ప్యూరిఫై యువర్ ప్యాంక్రియాస్ అండ్ లివర్ విత్ యువర్ మనస్. మీ మనసుతో మీ యొక్క ప్యాంక్రియాస్ని, లివర్ని, కాలేయాన్ని, అలాగే ప్యాంక్రియాస్ని, మన షుగర్ వ్యాధి ఎవరైతే ఉంటారో డయాబెటిక్ పేషెంట్స్, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఇట్ విల్ ప్యూరిఫై. మీరు ప్యూరిఫై చేసుకుని, ఇట్ విల్ ప్యూరిఫై, ఈజీలీ ప్యూరిఫై. మీరు నెమ్మదిగా కాన్సన్ట్రేషన్ చేసి మీ యొక్క ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయండి. Take long deep breath in, breath out. Concentration on your liver and pancreas only. Who are suffering with diabetic patients, they have to concentrate. Take long breath out. నెమ్మదిగా ప్రశాంతంగా ఎక్కువ గాలి పీల్చండి. అలాగే కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి గాలిని ఎక్కువగా ప్యూరిఫికేషన్తో బయటికి రిలీజ్ చేయండి. Slowly bring your awareness on your Anahata Chakra, middle part of the chest region. You have to concentration. You have to see in this place organs, chest region, heart region, ఊపిరితిత్తులు. మీ యొక్క ఊపిరితిత్తులు, గుండెని ఒకసారి అలా చూడండి, పరికించండి. నౌ ఇట్ విల్ ప్యూరిఫై. చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంటాయి మీ శరీర భాగాలు. అక్కడ చూడండి, మీ హోల్ స్టమక్ రీజన్, హార్ట్ రీజన్, శరీర భాగాలన్నింటిని అలా చూడండి ఒకసారి. Now slowly bring your awareness on your throat region. మీ గొంతు భాగం దగ్గరికి రండి. That is a Vishuddhi Chakra region. Here vocal cord, శబ్ద బేరి ఇక్కడే ఉంటుంది. ఇది ఆకాశ తత్వ. Slowly bring your awareness on your right hand, right thumb, right hand, right thumb. Slowly bring your awareness on your index finger, middle finger, ring finger, little finger. All fingers you have to observe. Now your palm, front side, back side, wrist region, wrist joint, forearm, elbow region, back arm, మోచేయి వెనకాల ఉన్నది, షోల్డర్, శంఖ భాగం లోపల, ఆర్మ్ పిట్ రీజన్, shoulder region, collarbone region,
ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేళ్ళు, మధ్య వేళ్ళు, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఫోర్త్ ఫింగర్, స్మాల్ ఫింగర్, లిటిల్ ఫింగర్, చిటికెన వేళ్ళు, left hand palm, back side and front side, wrist region, forearm, elbow region, back arm, shoulder, armpit, chenka bhagamu, upper shoulder, collarbone. On your neck region, thyroid glands, you have to observe your thyroid glands is concentrate. Between thyroid, hypothyroid and hyperthyroid, two types of thyroids, you have to concentrate. Any thyroid will cure with your manas. ఏ రకమైన థైరాయిడ్ అయినా క్యూర్ అవుతున్నది, భయపడవలసిన లేదు. మీ థైరాయిడ్ గ్లాండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సీతాకోక చిలుక ఆకారం ఉంటుంది మీ మెడకి ఇరువైపులా, కంఠానికి ఇరువైపులా. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఆన్ యువర్ చిన్, మీ గడ్డాన్ని, అలాగే మీ పెదవులు రెండును. మీరెవరు నిద్రలోకి వెళ్ళకూడదు. కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ హోల్ బాడీ పార్ట్స్. మెలకువలో నిద్ర, నిద్రలో మెలకువ. అవేకనింగ్ స్లీప్, దట్ ఈస్ ఏ యోగ నిద్ర ఫర్ థెరపీస్. మీ యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించే థెరపీలో భాగంగా యోగ నిద్ర. యోగ నిద్ర ద్వారా మీరు ప్యూరిఫై అవ్వాలి. మీ శరీరంలో రుగ్మతలన్నీ ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. స్లోలీ బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఇన్సైడ్ ఆఫ్ ది మౌత్. మీ టీత్ భాగాన్ని ఒకసారి అలా చూడండి. అన్ని టీత్స్ కూడా మీకు చాలా చక్కగా, ఆహ్లాదంగా, హాయిగా, పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏ రకమైన ఇబ్బంది లేదు మీ టీత్లో. ఏదైనా ఇబ్బంది ఉంటే దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మీ టీత్ మజిల్, కండరాలు, దాంట్ని చిగుళ్ళు సమస్య అంటారు. రక్తం కారడం, పళ్ళు లూజ్ అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. ద టీత్ విల్ పవర్ఫుల్, ద మజిల్ విల్ చేంజ్ ఇంటూ పవర్ఫుల్. మీ శరీరంలో, మీ నోటిలో ఉన్నటువంటి నోటి కండరాలన్నీ కూడా చాలా చక్కగా మారుతున్నాయి, డెవలప్ అవుతున్నాయి మీకు అనుకూలంగా. మీ మౌత్ అంతా ప్యూరిఫికేషన్ అయ్యి చాలా చక్కగా మారుతుంది. మీకు చిగుళ్ళు సమస్య కానీ, టీత్ సమస్య కానీ నయం అవుతుంది. ఒకసారి అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రిమూవ్ యువర్ దోష, చెడు అన్నట్టు ఏదైనా ఉంటే అక్కడి నుంచి రిమూవ్ చేయండి త్రూ ఎయిర్, కార్బన్ డైఆక్సైడ్. నౌ యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ టంగ్ రీజన్. మీ నాలుకను ఒకసారి చూడండి. నాలుగు కింద భాగంలో లాలాజల గ్రంథి, saliva glands are there. That glands are working properly. డైజెషన్ సిస్టంలో ఈ సాలివా గ్లాండ్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మీరు సాలివా గ్లాండ్స్ అలా చూడండి. మీ గొంతు భాగంలో ఒకసారి మనసు కేంద్రీకరించండి. అక్కడ మీకు ఫుడ్ పైప్, ఎయిర్ పైప్, వాటర్ పైప్, అన్నవాహిక, మీ శరీరంలో ఉన్నటువంటి వాహికలు, మీ నోటి నుంచి లోపలికి అన్ని రకాలైన తీసుకువెళ్ళే మార్గమే పంప్, పైప్. దట్ పైప్స్ ఆర్ వెరీ ప్యూరిఫైడ్. You have to observe with your manas, breathe in, breathe out, concentration on that place. Slowly bring your awareness on your cheeks. బొగ్గల పైన, రెండు బొగ్గల పైన అలా చూడండి, రెండు సైడ్లో, రైట్ అండ్ లెఫ్ట్. Slowly bring your awareness on your nose, center of the nose, tip of the nose.
చూడండి. నౌ బోత్ నోసెస్, nostrils, right nose and left nose. Ida Pingala nadis. Here Sushumna Nadi also is available. Who are achieved in yoga upper state, they have observed in Sushumna Nadi. We are not observed right now. We achieved much more in yoga steps. Then we have concentrate on Sushumna Nadi. Right now you cannot observe. మీకు సుష్మన నాడి గురించి ఏమి కనిపించదు, తెలియదు. కానీ సుష్మన నాడి అనేది ఒకటి ఉంటుంది. ఇడా పింగళ సుష్మన నాడి. ఈ వెన్నుపూసలో ఈ నాడులన్నీ కూడా మనలో ప్రవహిస్తూ ఉంటాయి. Slowly bring your awareness on your eyebrow center. Concentrate. Now concentration on your eyeballs, both right and left eyes. మీ కనుగుడ్లు ఒకసారి అలా చూడండి. eyelids, eyebrows, forehead. Slowly bring your awareness on your Sahasrara Chakra region. మీ యొక్క సహస్రార చక్ర రీజన్. Slowly bring your awareness on your మిడిల్ ఆమ్లంగట్ట, చిన్న మెదడు. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. మీ తల ఎక్కడైతే నేలకు మోస్తుంటుందో అది ఆ భాగమే చిన్న మెదడు. మిడిల్లో ఆమ్లంగంట రీజన్. Slowly bring your awareness on your brain region. Slowly bring your awareness on the neck region, back side of the neck region. Agna chakra to Mooladhara chakra, spinal cord. Whole spinal cord you have to observe. Agna chakra, Vishuddha chakra, Anahata chakra, Manipura chakra, Swadhisthana chakra, Mooladhara chakra. All chakras inside of the spinal cord. You have to concentrate, breathe in, breathe out. ఎక్కడైతే ఇప్పుడు any diseases, disorder is there, that place you have to concentrate. Long deep breathe in, breathe out. సఫర్ అవుతుండ్రో శరీరంలో ఆ భాగాలన్నింటినీ కూడా అలా పరికించండి, చూడండి. చూస్తూ కాన్సన్ట్రేషన్ చేస్తూ మనసుతో చూడాలి. మనసుతోనే శుద్ధి చేసుకోవాలి మీ శరీరాన్ని. మీ యొక్క శరీరం శుద్ధి చేసుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది. మీ శరీరంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న శరీరం మాత్రమే రిపేర్ చేయగలదు. మందులు ఏవి మీ శరీరాన్ని రిపేర్ చేయలేవు. ఆల్ మెడిసిన్స్ ఆర్ నాట్ రిపేర్ యువర్ బాడీ. ఇట్ విల్ సప్రెస్ యువర్ డిసార్డర్. దాన్ని అట్టి పెట్టగలవు మాత్రమే, రిపేర్ అనేది ఏది చేయలేదు. అందువల్ల మీ శరీరాన్ని మీ మనసుతో మీరే రిపేర్ చేయాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు మన శరీరం అంతా రిపేరింగ్, మెకానికల్ రిపేరిజం అవుతుంది. అదనమాట, మెకానిజంలో రిపేర్ చేసుకుంటుంటుంది మన శరీరమే. అందువల్ల మీ శరీరం మీ
మనసుతో ఇప్పుడు రిపేర్ చేసుకోండి. మీకున్న రుగ్మతలు ఏవైతే ఉన్నాయో మీ పార్ట్స్ని చూసుకొని అక్కడ మీ మనసుతో ఎక్కువ ఆక్సిజన్ తీసుకెళ్ళండి. స్లోగా డీప్గా ప్రదేశానికి ఆక్సిజన్ ఎక్కువగా తీసుకెళ్ళండి. లాంగ్ బ్రీత్ చేయండి. అలాగే అక్కడ రిటైన్ చేయండి. కుంభకా చేయండి. ఆ ప్రదేశంలో కుంభకా చేసి నిలబెట్టండి. అక్కడ నెమ్మదిగా మళ్ళీ విడిచిపెట్టండి. అలాగే గాలి లేని స్థితిలో కూడా ఆ ప్రదేశాన్ని చూడండి. మీ శరీరంలో గాలి లేకుండా ఆ ప్రదేశాన్ని చూడండి. దీన్ని పూరక, కుంభక, రేచక, శూన్యక స్థితి అంటారు. Now your whole body is relaxed. మీ శరీరం అంతా రిలాక్స్ అయి ఉంటుంది. ఒకసారి అలా చూసుకోండి. మీ శరీరం హాయిగా మారి ఉంటుంది. ఇట్ ఈస్ నౌ వెరీ రిలాక్స్డ్ వెల్. ఇట్ చేంజ్ ఇంటూ లైట్ వెయిట్. మీ శరీరం హాయిగా ప్రశాంతంగా ఆహ్లాదంగా మారి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్, లైక్ ఎ ఫీదర్, లైక్ ఏ కాటన్. ఈ శరీరం ఎంతో హాయిగా ఆహ్లాదంగా ఉంది. మీరు ఇప్పుడు కేవల కుంభక స్థితి అంటే ఊపిరి పీల్చుకోవడం అవసరం లేని స్థితిలో ఉంటారు. వెళ్తుంది మీ శరీరం. ఒకసారి అలా చూడండి. ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం లేని స్థితిలోకి వెళ్ళిపోతుంటుంది. ఒకసారి అలా చూడండి. దాన్ని కేవల కుంభక స్థితి అంటారు. ఆ స్థితిలోకి మీరు వెళ్తున్నారు. Slowly deep breath in. Now slowly deep breath out. Concentration, breathe in, breathe out. Slowly join together legs. Slowly join together hands. Turn your head right side, left side 2-3 times. Join together legs and hands. Turn your head right, left side 2-3 times. Stretch back, right hand. Slowly turn right side. మీరెవరు కళ్ళు తెరవద్దు. రైట్ సైడ్కి ఒరిగి రైట్ సైడ్కి వంగి పక్క నుంచి అలా రెండు చేతుల సపోర్ట్తో కూర్చోండి. Until I am say, don't open your eyes. Rub your hands. ఇప్పుడు దైవాన్ని ప్రార్థించండి. రబ్ యువర్ హ్యాండ్. మీ యొక్క రుగ్మతలన్నీ నయం అయ్యాయని, చాలా వరకు ప్యూరిఫికేషన్ అవుతుందని మీ శరీరం ఒకసారి మీరు ఏదైతే కోరుకున్నారో దైవం మీకు ప్రసాదించిందని నమ్మి దైవానికి ఒకసారి కృతజ్ఞతాభావంతో నమస్కారం చేయండి. మనసుతోనే, చేతులు దండం పెట్టవసరం లేదు. మనసుతోనే కృతజ్ఞతాభావం దైవానికి తెలియచేయండి. ఈ ప్రపంచంతా నడిపించే దైవం మాత్రమే. అందువల్ల కృతజ్ఞతాభావం చెప్పి కళ్ళు నెమ్మదిగా రబ్ చేసి ఓపెన్ చేసుకోండి. హరి ఓం. థ్యాంక్ యూ.